విశ్వగురు బ్రహ్మర్షి పితామహపత్రి గారికి, నా సద్గురు దంపతులైనటువంటి రాఘవరావు సార్ గారికి, రాజలక్ష్మి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈ ధ్యాన జగత్ గ్రూప్ లో పాల్గొన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. మరి అందరికీ కూడా మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వెంకటేశ్వరరావు, కాజీపేట్. ఈరోజు మీకు షేర్ చేసేటువంటి అంశం రాజలక్ష్మి మేడం గారు రచించినటువంటి మరో జన్మ బుక్ లో మరి మంచి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు, మరి నేను అవగాహన చేసుకున్న మేరకు, నేను అర్థం చేసుకున్న మేరకు, నా జ్ఞాన పరిధి మేరకు మీకు షేర్ చేస్తానని మీకు ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజలక్ష్మి మేడం గారు రచించినటువంటి మరో జన్మ బుక్ లోని మంచి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు. మరి ధ్యాన సాధన చేస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, ధ్యాన సాధన చేస్తున్నాం, మరి అదొక్కటే సరిపోదు. మరి సాధన చేసేటువంటి సాధకులకు మంచి లక్షణాలు కనుక తెలుసుకొని ఉన్నట్లయితే సాధన లోపల ఇంకా పురోగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి మేడం గారు తెలియజేసినట్టు విధంగా మంచి సాధకునికి 7 లక్షణాలను ఈ పుస్తకం లోపల మరో జన్మ బుక్ లోపల తెలియజేయడం జరిగింది. అవి ఏంటంటే 7 లక్షణాలు, మంచి సాధకునికి ఉండవలసినటువంటి 7 లక్షణాలు. భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. సాధకునికి మొట్టమొదటి లక్షణం భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. పువ్వులకు ఉండేటువంటి సువాసన ఉండాలి. సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. సింహం లాంటి నిర్భయం ఉండాలి. గురువు లాంటి ఉదారత ఉండాలి. ఆకాశం లాంటి వ్యాపకత్వం ఉండాలి. బంధాలను వదిలించుకునేటువంటి తపన ఉండాలి. మరి 7 లక్షణాలు సాధన లోపట సాధకునికి గనుక ఈ లక్షణాలు సంతరించుకుంటే సాధన లోపట మరింత పురోగతిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేడం గారు ఈ మరో జన్మ బుక్ లోపట రాయడం జరిగింది. మరొకసారి చెప్తాను. మంచి సాధకునికి ఉండవలసిన లక్షణాలు: భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. పువ్వులకు ఉండే సువాసన ఉండాలి. సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. సింహం లాంటి నిర్భయం ఉండాలి. గురువు లాంటి ఉదారత ఉండాలి. ఆకాశం లాంటి వ్యాపక శక్తి ఉండాలి. బంధాలను వదిలించుకునేటువంటి తపన ఉండాలి. మరి 7 లక్షణాల లోపల ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. ఇందులో మొట్టమొదటి సాధకునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. అంటే భూమి ఎలా ఓర్చుకుంటుందో అలా మనం కూడా ఆ ఓర్పు అనేటువంటి ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి. భూదేవి ఎలా అయితే ఓర్చుకుంటుందో అలాంటి ఓర్పు అనేటువంటి ఆ గుణాన్ని, ఆ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉంటే సాధన లోపల మంచి పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి భూమి ఓర్చుకోవడం ఏమిటని మనం అనుకుంటూ ఉంటాం. ఎలా అంటే మనం ఇళ్ళని కట్టినప్పుడు కానీ, మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇల్లు కానీ, బిల్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, ఇంకా రోడ్డు కట్టేటువంటి డ్యామ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనం అందరం కూడా భూమిని తవ్వుతూ ఉంటాం, పునాది వేస్తూ ఉంటాం. మరి అలా భూమిని ఎంత తవ్వినా కూడా మరి భూమి అనేది బాధ కానీ, నొప్పి కానీ అని చెప్పేసి ఏమీ అనదు. మనం ఎంత తవ్వినా సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. 1 మినిట్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. ఎలా ఓకే సార్. మరి అలా భూమి ఎప్పుడైతే తన బాధలను ఓర్చుకుంటుందో, మరి ఏమి అనదో, మరి మనం కూడా సాధకులం కూడా ధ్యాన సాధన చేసేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు, బాధలు వస్తూ ఉంటాయి. మరి వాటిని ఎంతో ఓర్పుతోటి ఓర్చుకోవడం అనేది చేయాలి. మరి భూమిని ఎంత తవ్వినా కూడా, ఎన్ని బిల్డింగ్స్ కట్టినా, ఎంత పునాది తీసినా కూడా ఏమి అనదు, బాధను ఓర్చుకుంటూ ఉంటుంది. అందుకనే భూదేవి లాంటి ఓర్పు ఉండాలని చెప్పేసి మన పెద్దలు కూడా అంటూ ఉంటారు. మరి భూదేవి తర్వాత అంతటి ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి ద్రౌపది అని చెప్పుకోవచ్చు. మరి అలాగే మరి మేడం గారు ఇటీవలే రాసినటువంటి ఒక గ్రంథం దత్తాత్రేయుని యొక్క 24 మంది గురువులు. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే దత్తాత్రేయుడు కూడా 24 మంది గురువుల నుంచి నేర్చుకున్నాడు. అందులో మొట్టమొదటి గురువు భూమి అని చెప్తాడు.
దత్తాత్రేయుడు స్వయంగా పరమాత్మ అంశయే. తాను గురువుగా భూమి మీదకి వచ్చి, శివుని తర్వాత రెండవ గురువుగా భూమి మీదకి వచ్చి తనే స్వయంగా భూదేవి నుంచి నేర్చుకున్నా అని చెప్పేసి అంశాన్ని ప్రకటించడం జరిగింది. భూమి నుంచి ఏం నేర్చుకున్నానంటే, భూమి నుంచి భూదేవి నుంచి ఓర్పు నేర్చుకున్నానటువంటి అంశాన్ని స్వయంగా దత్తాత్రేయుడు ప్రకటించడం జరిగింది. మరి అలాంటి ఓర్పు అనేది మన ధ్యాన సాధన చేసేటువంటి సాధకులు ఖచ్చితంగా కనుక ఉన్నట్లయితే, ఆ లక్షణాన్ని మనం సంతరించుకున్నట్లయితే మనం సాధన లోపట మంచి పురోగతిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ధ్యాన సాధన లోపట శరీరానికి కలిగేటువంటి బాధలు ఉంటాయి, చలి ఉంటుంది, అలాగే వేడి ఉంటుంది, చలి ఉంటుంది, ఎండకు ఓర్చుకోవాలి, వర్షానికి ఓర్చుకోవాలి, చలి కూడా ఓర్చుకోవాలి. మనకు ఉదాహరణగా మనం భీమవరం వెళ్ళాం, చన్నీళ్లతోటి చేయాల్సిన అవసరం వచ్చింది కొంతమందికి. కొంతమంది వేడి నీళ్ళు వాడుకున్నా కూడా, అంటే రకరకాలుగా అనేటువంటి సాధన లోపట వచ్చేటువంటి ఇబ్బందులు, శరీరానికి కలిగేటువంటి ఇబ్బందులను ఓర్చుకోవాలి. అలా అలా ఓర్చుకున్నప్పుడే ఏమవుతుంది అనంటే, సాధన లోపట ముందుకు వెళ్ళడానికి సాధనలో పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అందుకనే మరి సాధకునికి ఖచ్చితంగా భూదేవి లాంటి ఓర్పు ఉండాలనేటువంటి మొట్టమొదటి లక్షణాన్ని మేడం గారు వివరించడం జరిగింది. ఇది సాధకునికి మొట్టమొదటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సాధకునికి మరి పురోగతిలో సాధించాలంటే రెండవ లక్షణం ఏంటంటే, పువ్వులకుండే సువాసన ఉండాలి. ఇది రెండవ లక్షణం. పువ్వులకు ఉండేటువంటి సువాసన అనేది ఉండాలి. సృష్టిలో ఏ పువ్వు అయినా మంచి వాసన కలిగి ఉంటుంది. సృష్టిలో ఏ పువ్వు అయినా మంచి వాసన కలిగి ఉంటుంది. ప్రతి పువ్వు ఏదో ఒక వాసన కలిగి ఉంటుంది. మరి ఆ వాసనను అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. రెండవ లక్షణం, పువ్వులకు ఉండేటువంటి సువాసన సాధకులకు ఉండాలి. సృష్టిలో ఏ పువ్వు అయినా కూడా వాసన కలిగి ఉంటుంది. అలాగే ప్రతి పువ్వు ఏదో ఒక వాసన కలిగి ఉంటుంది. ఆ వాసనను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అంటే పువ్వుకి వాసన అనేది సహజ లక్షణం. అలాగే సాధకునికి మాట్లాడటం అనేది సహజ లక్షణం. పువ్వుకి వాసన అనేది సహజ లక్షణం. అలాగే సాధకునికి మాట్లాడటం అనేది సహజ గుణం. మరి సృష్టి లోపట 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులకు లేనటువంటి ఒక లక్షణం, మానవునికి మాట్లాడేటువంటి సహజ గుణం మరి భగవంతుని ద్వారా మనకి ఇవ్వబడింది. 84 లక్షల జీవరాశులకు లేనటువంటి సహజ గుణం, మాట్లాడేటువంటి శక్తి మనకు భగవంతుని ద్వారా ఇవ్వబడింది. మరి మాట్లాడేటువంటి శక్తిని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి? మరి మాటలు గనుక ఇష్టమైనట్టు మాట్లాడితే మాటలే కర్మలుగా మారతాయి. మనం ఈ జ్ఞానంలో నేర్చుకున్నాం. మాటలే రకరకాలైనటువంటి కర్మలుగా మనకు మారుతూ ఉంటాయి. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా, సౌమ్యంగా మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించకుండా ప్రేమతోటి, కరుణతోటి మనం మాటలు కనుక మాట్లాడినట్లయితే మన కర్మలను అనేది తగ్గించుకుంటాం. ఎదుటి వారిని నొప్పించకుండా ప్రేమగా, కరుణతోటి, దయతోటి మనం మాట్లాడాలి. పత్రిజీ గారు ఒకటే అంటారు, నీ మాట్లాడేటువంటి మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. మరి అలా ఉపయోగపడినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి. అంటే మాటలను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, మరి పువ్వులకు ఉండేటువంటి సువాసన లాగా కూడా మన మాటలు కూడా సౌమ్యంగా, ప్రేమతో, దయతో, కరుణతోటి ఉండాలి. మరి అలాగే మన నోటి వెంట కూడా ఎప్పుడు కూడా సత్యవాక్కులే రావాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సత్యవాక్కులే మాట్లాడతారని చెప్పేసి పత్రిజీ పదే చెప్పడం జరిగింది. సత్యవాక్కులు అనంటే, వాక్కు అంటే మన నోటి నుంచి వచ్చేటువంటి మాటని వాక్కు అంటాం. మరి వాక్కులు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి వాక్కులు ఏంటంటే, మొట్టమొదటిది శుభవాక్కులు, రెండవది అశుభవాక్కులు, మూడవది సత్యవాక్కులు. శుభవాక్కులు, అశుభవాక్కులు, సత్యవాక్కులు. శుభవాక్కులు, అశుభవాక్కులు ఎవరు మాట్లాడతారంటే, దేహభావంలో ఉన్నటువంటి వారు శుభవాక్కులు, అశుభవాక్కులు మాట్లాడుతుంటారు. మరి ఎవరైతే ఆత్మభావంలో ఉంటారో వాళ్ళు సత్యవాక్కులు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే, నేను దేహం అనేటువంటి భావంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శుభవాక్కులను, అశుభవాక్కులను మాట్లాడుతూ ఉంటారు. మరి సత్యవాక్కులు, నేను దేహం కాదు, నేను ఆత్మ అనేటువంటి ఆ భావంలో కూడా సత్యవాక్కులు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పరుషంగా, గర్వంగా, అహంకారంగా మాట్లాడకూడదు. పరుషంగా, గర్వంగా, అహంకారంగా మాట్లాడకూడదు. సౌమ్యంగా, ప్రేమతో, కరుణతోటి మాట్లాడాలి. కరుణగా, ప్రేమతోటి మాట్లాడాలి. మరి మాట వల్లే స్నేహం పెంపొందుతుంది, లేదా మాట వల్లే విరోధం వస్తుంది. బాగా గమనించండి మిత్రులారా. మనం మాట్లాడేటువంటి మాట వలనే మిత్రత్వం కానీ, మనం మాట్లాడే మాటల వలనే విరోధం కానీ కలుగుతుంది. మనం మాట్లాడే మాటలే మనం ఎదుటివారి పట్ల విరోధాన్ని కలిగిస్తున్నామా,
లేదా మాటల వల్ల మిత్రుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి అంత ఎరుకతోటి అంత జాగ్రత్తగా మనం యొక్క మాటలు అనేవి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవి సాధకుడికి చాలా అవసరం. మరి ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి అంశం అనేది మరి ఇందులో కనుక నైపుణ్యం సాధించకపోయినట్లయితే మరి జాగ్రత్తగా చాలా ఎరుకతోటి మాటలు అనేది మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఇంకొక అంశం ఏంటంటే చిరునవ్వుతోటి మాట్లాడాలి. మన ముఖం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి. ఓషే చెప్తాడు, మనుషుల మీద ఎప్పుడైతే సహజంగా ఉండేటువంటి చిరునవ్వు పూర్తిగా మాయమైంది. ఇప్పుడు ఈనాడు లోకం లోపట భూమి మీద ఎవరి ముఖం చూసినా కూడా చాలా సీరియస్‌నెస్‌గా, చాలా విముఖంగా ఉంటున్నారు. సంతోషం అనేది లేదు. చిరునవ్వు అనేది లేదు. అంటే ఓషో ఏమంటాడంటే చిరునవ్వు అనేది పూర్తిగా మాయమయ్యి, ఆ సీరియస్‌నెస్సే, ఆ విముఖతే సహజ లక్షణంగా ఉంటుంది. ఈనాడు ఎవరైనా మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటే, ఎందుకు నవ్వుతున్నారు? అనేటువంటి అంటే నవ్వే స అసహజ గుణంగా మారిపోయింది. ఓషో ఏమంటాడంటే నవ్వే అసహజంగా మారిపోయింది. వాళ్ళెందుకు నవ్వుతున్నారు? అది దేన్ని చూసి నవ్వుతున్నారు? ఆ కారణం అనేది తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఎవరైనా ఇద్దరు ముగ్గురు మిత్రులు మాట్లాడుతున్నారనుకోండి, ఈ పక్కన చాలా మంది ఉన్నారనుకోండి. వాళ్ళు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు నవ్వడం ఏంటి అబ్బా! ఎందుకు నవ్వుతున్నారు? కారణం ఏంటి? అని చెప్పేసి అక్కడికి పరిగెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏందంటే, సహజంగా ఉండేటువంటి నవ్వు మాయమైంది. ఆ స్థానం లోపట సీరియస్‌నెస్ వచ్చేసింది. ఒక విముఖత వచ్చేసింది. ఏ ముఖం చూసినా కూడా ప్రపంచం లోపట అంతా సీరియస్‌నెస్సే. మరి ఇది మంచిది కాదు. సహజంగా ఉండేటువంటి మనం ఆనందం అనేటువంటి సహజ లక్షణాన్ని మనం కోల్పోయాం. దాని ప్లేస్ లోపట మనం సీరియస్‌నెస్ అనేది ఉంది. మరి అలాగే ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా చిరునవ్వుతోటి మాట్లాడాలి. అలాగే మనం ప్రేమతోటి మాట్లాడాలి. చిరునవ్వుతోటి మాట్లాడాలి, ప్రేమతోటి మాట్లాడి, అందరిని ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. దయచేసి ఇది బాగా గమనించండి మిత్రులారా. ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి. అందరిని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు చిన్న పిల్లలు గానివ్వండి, వాళ్ళు ఎవరైనా గానివ్వండి. ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. అప్రిసియేషన్ అనేది కంపల్సరీ. పత్రి గారు ఒక 5 సూత్రాలు చెప్పారండి. ఆ 5 సూత్రాల పూట మొట్టమొదటి అప్రిసియేషన్, రెండవది యాక్సెప్టెన్స్, మూడవది నో జడ్జిమెంట్, నాలుగవది నా నాలుగవది నో కంప్లెయింట్స్, ఐదవదొచ్చేసి నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 5 లక్షణాల లోపట పత్రి గారు చెప్పినట్టు 5 లక్షణాల లోపట మొట్టమొదటి అప్రిసియేషన్. అంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడమే, ప్రోత్సహించడమే, ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. వాళ్ళు ఫెయిల్యూర్ అయినా సరే, ఏం సాధించకపోయినా సరే వాళ్ళని ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ బెటర్‌మెంట్ వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహిస్తూ మాట్లాడడం అనేది జరగాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, పత్రి గారు ఒక దగ్గరికి పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్లారండి. మరి ఆ పక్కన గ్రామం లోపట ఒక మహిళ ఏం చేసిందంటే, ఆ రోజుల్లోపట ఇప్పుడు కాదండి. దాదాపు 20, 25 ఏళ్ల కింద సంవత్సరాల కింద పక్కన ఓపెన్ చేసిన తర్వాత ఇంకో పక్క విలేజ్‌కి వెళ్తూ ఉంటే గ్రామం లోపట ఒక మహిళ ఏం చేసిందంటే, అప్పుడు ఉన్నటువంటి గ్యాస్ నూనె డబ్బాలతో ఒక చిన్న పిరమిడ్‌ని ఏర్పాటు చేసింది. అది అందులోకి వెళ్ళాడు. పత్రిని తీసుకెళ్లారు. అందులో ఒక 10 నిమిషాలు కూర్చొని చాలా చక్కగా చేశావమ్మా. నీకున్నటువంటి ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆ మహిళను చాలా వరకు అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే ప్రతి విషయంలో కూడా అప్రిషియేషన్ అనేది రావాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. చిరునవ్వుతో మాట్లాడాలి, ప్రోత్సహించాలి. ఈ గుణం అనేది సాధకులు కంపల్సరీగా అలవరుచుకోవాల్సినటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా డిస్కరేజ్ చేయొద్దండి. ఎవరిని నిరుత్సాహపరచొద్దు. వాళ్ళు ఫెయిల్యూర్ అనే సరే కూడా మనం ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా అందరినీ ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. మరి భగవంతుడు మనలో మెచ్చేటువంటి గుణాలు గనుక చూసినట్లయితే ప్రేమ, కరుణ. భగవంతుడు మనలో చూసినటువంటి గుణాలు ప్రేమ, కరుణ. మనం ఈ ప్రేమ, కరుణ అనేది భూమి మీద ఉండేటువంటి నివసించేటువంటి అన్ని ప్రాణుల పట్ల చూపాలి. కేవలం మనుషుల పట్లనే కాకుండా కూడా అన్ని జంతువులు, పక్షుల పట్ల కూడా మనం ఈ ప్రేమ, కరుణను ప్రదర్శించాలి. భగవంతుడు హ్మ్, మనలో మెచ్చేటువంటి గుణాలను మనం ఖచ్చితంగా అన్ని జీవుల పట్ల ప్రదర్శించి చూపాలి. అలాగే సువాసనను ఎవరైతే అందరూ ఇష్టపడతారో, మరి మనం మాట్లాడే మాటను కూడా అందరూ ఇష్టపడాలి అంటే, ఈ సహజ లక్షణాన్ని మనం అలవరుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది
సార్ మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మ్యూట్లో వచ్చేసి. ఎట్లా అవుతాం సార్? ఇప్పుడు ఓకేనా సార్? సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి అంటే సూర్యునికి ఉండేటువంటి లక్షణాలు, సూర్యునికి ఉండేటువంటి గుణాలు ఏంటో తెలుసుకొని మరి ఆ రకంగా మరి ఆ లక్షణాలను, ఆ గుణాలను మనం సంతరించుకుంటే ఉన్నట్లయితే సాధకునిగా మనం పురోగతి సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు చూడండి, పేదవారే కానీ గొప్పవారనేటువంటి భేదంగా లేకుండా గుడిసె మీద ప్రసరిస్తాడు. పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద తన యొక్క సూర్యకిరణాలు ప్రసరిస్తాడు. గుడిసెల మీద ప్రసరిస్తాడు. అలాగే డస్ట్ మీద కూడా, అంటే చెత్త కుప్పల మీద కూడా తన యొక్క సూర్యకిరణాలు ప్రసరింపజేస్తాడు. అలాగే నదుల మీద ప్రసరింపజేస్తాడు. సముద్రం మీద తన యొక్క సూర్యకిరణాలు ప్రసరిస్తాడు. ఎలాంటి భేదం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా, పేద గొప్ప అనేది భేదం లేకుండా, అలాగే నదుల మీద, మురికి కూపాల మీద, మురికి గుంటల మీద కూడా తన యొక్క సూర్యకిరణాలు ప్రసరింపజేస్తాడు. అంటే సూర్యునికి ఎలాంటి పక్షపాతం అనేది లేదు, ఎలాంటి భేదాభిప్రాయం అనేది లేదు. వీరు తన వారు, వేరే వాళ్ళు పరాయి వారు అని చెప్పేసి ఎలాంటి భేదం లేకుండా పుణ్యక్షేత్రాల మీద కానీ, తర్వాత ఇతర ఇళ్ళ మీద కానీ, తర్వాత భూమి మీద కానీ, పెంట కుప్పల మీద కానీ, ఏదైనా తీసుకోండి మీరు, అది నదులు కానివ్వండి లేదా సరస్సులు కానివ్వండి, ఒకే విధంగా తన యొక్క సూర్యకిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా మనలో ఉన్నటువంటి ప్రేమ కరుణని అందరి మీద సమానంగా మనం ప్రసరింప చేయాలి. అంతే, అందరినీ సమానంగా ప్రేమగా కరుణతోటి అందరినీ కూడా మనం అందరినీ ఒకే రకంగా మనం ట్రీట్ చేయాలి. వాళ్ళు మన వారు, మన కులం వారు, లేదా మన బంధువులు, మన స్నేహితులు అని కాకుండా అందరినీ సమానంగా ఒకే రకమైనటువంటి ప్రేమతోటి, ఒకే రకమైన కరుణతోటి మనం వాళ్ళను తోటి వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా. ఇది మరి దీనిని సూర్యుని లాంటి ప్రకాశం అంటారు. సూర్యుడు ఏ రకంగా అయితే పక్షపాతం లేకుండా అన్నిటి మీద ఒకే రకంగా ప్రసరిస్తూ ఉంటాడో, గుడిసె కానీ, బిల్డింగ్స్ కానీ, నదులు కానీ, మృతి కూపాలు కానీ, ఏదైనా కానీ మరి మనలో ఉన్నటువంటి ప్రేమ కరుణను ఒకే రకంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మనం కూడా ఆ రకమైనటువంటి సూర్యుని లాంటి ప్రకాశాన్ని కలిగి ఉండాలి. ఇది 3వ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సాధకునికి ఉండేటువంటి మంచి లక్షణంలో కూడా 4వ లక్షణం ఏంటంటే సింహం లాంటి నిర్భయం ఉండాలి. సింహం లాంటి నిర్భయం ఉండాలి. మనలో ఉన్నటువంటి భయం వల్లే మనం ఏ పని కూడా చేయలేకుండా ఉంటూ ఉంటాం. మనలో ఉన్నటువంటి భయం వల్లే మనం ఏ పని కూడా చేయలేం. దానికి కారణం ఏంటంటే అహంకారం, మమకారం. అహంకారం కావచ్చు, మమకారం కావచ్చు, తర్వాత మరణ భయం కావచ్చు. అహంకారం, మమకారం, మరణ భయం. ఈ భయాల వల్ల మనం ఏ పని కూడా చేయలేకుండా ఉంటాం. ఇందులో మొట్టమొదటి కనుక చూసినట్టయితే అహంకారం. అహంకారం సహజంగా మానవునికి ఎందుకు వస్తుందంటే విపరీతమైనటువంటి ఆస్తుల సంపాదన, ధన సంపాదన వల్ల అహంకారం అనేది వస్తుంది. లేదా తాను పెద్ద పెద్ద పదవులు, అంటే మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ కానీ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి అహంకారంతో అహంకారం వల్ల ఒక భయం కూడా వస్తుంది. ఎందుకనంటే తాను సంపాదించుకున్న ఆస్తులు కానీ, తాను సంపాదించుకున్న పదవి కానీ కోల్పోతామనేటువంటి ఆ భయంతో రకరకాలుగా చెడు ప్రవర్తనను కలిగి ఉంటాడు. పాప పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పదవిని కాపాడుకోవడానికి, లేదా తన యొక్క ఆస్తులు పోతాయనేటువంటి భయంతో కూడా రకరకాల చెడు కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మరి ఇది ఒక రకమైనటువంటి అహంకారంతో వచ్చేటువంటి భయంగా మనకి. తర్వాత మమకారం. మమకారం వల్ల కూడా భయం వెళ్తుంది. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల మీద విపరీతమైనటువంటి మమకారం. అసలు మమకారం అంటేనే సార్ రాఘవరావు సార్ చెప్పినటువంటి ఒక మీనింగ్. మమకారం అంటే ఏంటంటే అంతులేని ఇష్టం, విపరీతమైన ఇష్టం. నువ్వు లేకపోతే నేను బతకలేనటువంటి దాన్ని మమకారం అని చెప్పుకుంటాం. మరి కుటుంబ సభ్యుల పైన మమకారం, ఆ మమకారం వల్ల వాళ్ళు ఏది అడిగితే దాన్ని సమకూర్చడం, అప్పులైనా లేదా దౌర్జన్యంగానైనా లేదా పాప కార్యక్రమాలు చేసి మరి కుటుంబానికి సంబంధించినటువంటి వారి మీద మమకారం ఉండడం వల్ల వాళ్ళు కారు అడిగితే కారు, లేదా బంగారం అడిగితే బంగారం, లేదా వెహికల్ అడిగితే వెహికల్, ఇలా ఏది అడిగితే అది వాళ్ళ మీద విపరీతమైన మమకారం మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా పాప కార్యక్రమాలే ఉంటాయి. మరి దానివల్ల మనమే నష్టపోతూ ఉంటాం. మరి కేవలం ఈ మమకారం వల్లనే ఇలాంటివి చేసాం. అహంకారం వల్ల తప్పుడు పనులు, చెడు పనులు, పాప పనులు చేస్తూ ఉంటాం. ఈ మమకారం వల్ల కూడా తప్పుడు పనులు, పాప పనులు చేస్తూ ఉంటాం. మరి సాధకునికి ఇలాంటి భయం వల్లనే, మరి ఇలాంటి అహంకారం భయం వల్ల, అలాగే మరణ భయం వల్ల, తర్వాత మమకారం భయం వల్ల కూడా ఇలాంటి పాప కార్యములు చేస్తూ ఉంటాడు. మరి సాధకునికి సింహం లాంటి నిర్భయం ఉండాలి. మరి భయం ఉండకూడదు. భయం ఉండకూడదు అంటే మరి సాధన అనేది పెంచుకుంటూ ఉండాలి. మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు.
మరి వాటి ప్లేస్ లో కనుక అహంకారం లేకుండా కనుక ఉన్నట్లయితే, అహంకారం లేకుండా ఉండడం అంటే సాధన చేస్తేనే అహంకారం అనేది పోతుంది. ఇక తర్వాత వచ్చేది మరణ భయం. మరణ భయం కూడా ఇది మరణ భయంతోటి లేనిపోని అయినటువంటి పాప కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మరి ఇలా మరణ భయం, అహంకార భయం, మమకార భయం ఈ భయాలు లేకుండా ఉన్నప్పుడే సాధకుడు తన సాధన లోపట మంచి పురోగతిని చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏమవుతుందంటే ఆ భయం వల్ల అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, పాప కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, చెడు కార్యక్రమాలు చేస్తుంటాడు, సృష్టికి విరుద్ధమైన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉంటాడు. ఈ అజ్ఞానం వల్ల శరీరమే నేననేటువంటి భావనలో ఉండడం వల్ల రకరకాలైనటువంటి చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మ అనేటువంటి జ్ఞానంలోకి రాడో అంతవరకు తాను ఈ భయం వల్ల అనేక రకరకాలైనటువంటి చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నిర్భయం అనేది ఉండదు. ఇక జ్ఞానం లేదు కాబట్టి నిర్భయం అనేది ఉండదు. భయంలో ఉంటాడు, అజ్ఞానంలో ఉంటాడు, రకరకాల చెడు కార్యక్రమాలు తనకు తానే తన స్వనాశనం కోసం చేసిన కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ భయం ఉన్నంత కాలం ఎలా ఉంటాడంటే రోజు చస్తూ మరణిస్తూ ఉంటాడు, రోజు మరణిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఈ భయం వల్ల రోజు మరణిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఆస్తులను కాపాడుకోవాలనే ఒక తపన, దాంతో భయం వల్ల రకరకాల చెడు కార్యక్రమాలు చేస్తాడు. అలాగే పదవులను కాపాడుకునే తపన వల్ల చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తన కుటుంబ సభ్యుల పట్ల మమకారం ఉండడం వల్ల కూడా చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటూ రోజు మరణిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఇది 4వదైనటువంటి సింహం లాంటి నిర్భయం అనేది. మరి సాధకుడు ఇలా భయాన్ని కలిగి ఉండకుండా ఒక నిర్భయాన్ని కలిగి ఉండాలి. నిర్భయాన్ని కలిగి ఉండాలంటే సాధన అనేది తీవ్రంగా చేసినప్పుడే మనం ఆ నిర్భయాన్ని కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత 5వది గురువు లాంటి ఉదారత ఉండాలి. 5వ లక్షణం మంచి సాధకునికి ఉండవలసినటువంటి 5వ లక్షణం ఏంటంటే గురువు లాంటి ఉదారత ఉండాలి. మరి చాలా మంది బోధగురులు బాధగురులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ బోధగురులు బాధగురులు అందరూ కూడా శిష్యుల నుంచి రకరకాలైనటువంటి ఆశిస్తూ ఉంటారు. సంపద కావచ్చు, ఆస్తులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు. వీటిని ఆశిస్తూ బాధగురులు బోధగురులు శిష్యుల నుంచి ఆశిస్తూ జ్ఞానబోధ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఒక సద్గురువు ఏం చేస్తాడంటే, ఒక సద్గురు తన శిష్యులు ఎంత విసిగించినా కూడా, తన శిష్యులు తనను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా, తన శిష్యులు తనను ఎంత బాధ పెట్టినా కూడా ఆ సద్గురువు ఆ శిష్యులను జ్ఞానవంతులు చేయాలన్నటువంటి తపన మాత్రమే ఉంటుంది. ఒక ఏకైక లక్ష్యాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. ఉదాహరణకు పత్రి కానివ్వండి, తర్వాత రాఘవ సార్ కానివ్వండి, రాజలక్ష్మి మేడం కాని, వాళ్ళ యొక్క తపన ఏంది? నా శిష్యులు నా అంతటి జ్ఞానవంతులు కావాలి. చూడండి, ఏ స్వార్థం లేదు. నా శిష్యులు నా అంతటి జ్ఞానవంతులు కావాలి, ఏకైక లక్ష్యం. కానీ బాధగురులు బోధగురుల యొక్క లక్ష్యం వేరే ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క సద్గురుల యొక్క లక్ష్యం ఏంటంటే, నా శిష్యులు నా అంతటి జ్ఞానవంతులు కావాలి, నా కళ్ళ ముందే జ్ఞానాన్ని బోధించాలి. ఎంత మంచి లక్ష్యం అండి అది, ఎంత మంచి లక్షణం అది. ఒక సద్గురు అంటే పరమాత్మ యొక్క స్వరూపమే. మనం భక్తి మార్గంలో చాలా తీవ్ర స్థాయికి ఉపాసన చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పరమాత్మ మనకు ఒక సద్గురు ప్రసాదిస్తాడు. ఆ సద్గురే మన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. జ్ఞాన మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు భగవంతుడు ఎవరు, మనం ఎలా నడవాలి, మన దేహం కాదు మన ఆత్మ అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా వివరించి సద్గురు బోధిస్తూ ఉంటాడు. ఏ స్వార్థం లేనటువంటి సద్గురు ఉదారతను కలిగి ఉంటాడు. ఉదారత అంటే ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. మరి అలాంటి ఉదారతను మనం సాధన చేసేటువంటి సాధకులకు ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది గురువుకున్నటువంటి గురువు లాంటి ఉదారత అనేది మనం కలిగి ఉండాలి. ఇది 5వ లక్షణం. తర్వాత 6వ లక్షణం ఏంటంటే ఆకాశం లాంటి వ్యాపక శక్తి కలిగి ఉండాలి. సాధకుడు ఆకాశం లాంటి వ్యాపక శక్తిని కలిగి ఉండాలి. అంటే వ్యాపించేటువంటి శక్తిని కలిగి ఉండాలి. సాధకుడు ఆకాశంలో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. సాధకుడు ఆకాశంలో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. ఆకాశం అంతటా ఉంటుంది కానీ అందరికీ అందదు. సాధకుడు ఎలా ఉండాలంటే ఆకాశంలో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. ఆకాశం అంతటా ఉంటుంది కానీ ఎవరికి అందదు. దేనితో ముడిపడి ఉండకూడదు. సాధకుడు ఆకాశంలో అంతటా ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి, సంఘంలో ఉండాలి, సంసారంలో కూడా ఉండాలి. కానీ దేనితోటి ముడిపడి ఉండకూడదు. మరి ఆకాశంలో ఎలాగైతే అందదో, మరి సాధకుడు అంతటా సంసారంలో సంఘంలో ఉంటూ కూడా ఎవరితోటి ఏ బంధంలో కూడా ముడిపడి ఉండకుండా ఖచ్చితంగా చక్కగా ఎవరికి అంటకుండా తన సాధన ఏదో తాను ఉన్నట్లయితే ఆ సాధనలో కూడా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే ఎవరితోటి అంటపడకుండా అందరిలోనూ సంఘంలోనూ సంసారంలోనూ ఉంటాడో సాధకుడు చాలా చక్కగా తన సాధనలో కూడా పురోగతి సాధిస్తూ ఉంటాడు. తర్వాత ఈ మంచి సాధకులకు ఉండవలసిన చివరి లక్షణం ఏంటంటే
బంధాలను వదిలించుకోవాలంటే తపన తీవ్రంగా ఉండాలి సాధకుని. అప్పుడే సాధనలో పురోగతి సాధించడం జరుగుతుంది. బంధాలను వదిలించుకోవాలంటే తపన తీవ్రంగా ఉండాలి. సాధకునికి ముఖ్యంగా ఉండవలసినటువంటి చివరి లక్షణం ఏంటంటే బంధాలలో కనుక ఇరుక్కున్నట్లయితే సాధన అనేది సాగదు. చాలా మంది జనంలోకి రావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాలేక ఈ మమకారమైన బంధంలో ఉండిపోవడం వల్ల బంధంలో కూడా ఇరుక్కొని రావడం లేదు, భయపడుతున్నారు. ఆ కుటుంబాన్ని విదిలి భీమానం ఎట్లా పోవాలి, ఇక్కడికి ఎట్లా పోవాలి, అక్కడికి ఎట్లా పోవాలి, పొద్దున ఎట్లా స్నానం చేయాలి, ఎలా లేవాలి, అంత పొద్దుగాలి ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి ఈ బంధంలో ఇరుక్కొని ఉండడం వల్లనే మరి ఈ బంధాలకు భయపడి సాధన అనేది చేయలేక పూర్తిగా జ్ఞాన సాధనకే దూరంగా ఉంటున్నారు. ఈ కేవలం దేని వల్ల వచ్చిందంటే కేవలం మమకారం అనేటువంటి ఈ గుణం వల్లనే, ఈ లక్షణం వల్లనే వారు సాధన చేయలేకుండా దూరంగా ఉంటున్నారు. ఈ మమకారం భార్య బిడ్డల మీద కావచ్చు, అలాగే సంపదల మీద కావచ్చు, ఆస్తుల మీద కావచ్చు, స్నేహితుల మీద కావచ్చు, బంధువుల మీద కావచ్చు. మరి ఈ రకమైనటువంటి మమకారం వల్ల కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద, అలాగే స్నేహితుల మీద, పదవుల మీద ఉన్నటువంటి మమకారం వల్ల సాధననే వదులుకునేటువంటి దూరంగా ఉండేటువంటి లక్షణం వీళ్ళ లోపల ఉంది. అందుకనే బంధాల నుంచి బయటపడాలి. బంధాలను వదిలించుకోవాలంటే తపన సాధకునిలో కనుక ఉన్నట్లయితే, మరి తీవ్రంగా ఉన్నట్లయితే ఆ సాధకుడు ఖచ్చితంగా సాధన లోపల పురోగతి సాధించడం అనేది జరుగుతుంది. మరి తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. మన యొక్క నిజస్వరూపం ఏంటి, మన యొక్క స్వస్వరూపం ఏంటిది ఆత్మ. మన దేహం కాదు ఆత్మ అనేటువంటిది భావనను ఈ మంచి విషయాన్ని, ఈ సత్యమైనటువంటి జ్ఞానాన్ని మన సద్గురు ద్వారా నేర్చుకున్నాం. మన యొక్క స్వస్వరూపం ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని మన సద్గురు ద్వారా నేర్చుకున్నాం. మరి దీనికి ఉదాహరణగా బంధంలో ఇరుక్కుంటే ఎలా ఉంటుందో ఒక జడభరతుని కథ మేడం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్ని చూద్దాం. ఆ ఎగ్జాంపుల్, జడభరతుడు అనేటువంటి ఒక ముని తాను మోక్షం పొందాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి తపనతోటి అడవులోకి వెళ్ళి ఒక నది తీర ప్రాంతంలో కూడా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే మోక్షం పొందడానికి సాధన తీవ్రంగా చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే నది ఉన్నది కాబట్టి రోజు వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి తన ఆశ్రమానికి వచ్చి సాధన చేసుకుంటూ ఉంటాడు. ఇలాగే తాను నది నుంచి వస్తూ దారిలో ఒకటి ఏమవుతుందంటే వచ్చే క్రమంలో ఒక పెద్ద జింక, తల్లి జింక పిల్ల జింక ప్రసవించి చనిపోతుంది. అది ఈ జడభరతుడు చూస్తాడు. అయ్యో, ఇంత చిన్న జింక పిల్ల కదా, పాపం చనిపోతుంది, ఏ క్రూర జంతువు తింటుందని చెప్పేసి ఆ చిన్న జింక పిల్లని తన ఆశ్రమానికి తీసుకొచ్చి పెంచుతూ ఉంటాడు. అలా పెంచుతూ ఆ జింక మీద విపరీతమైనటువంటి మమకారాన్ని పెంచుకుంటాడు. అలా పెంచుకొని ఏం చేస్తూ ఉంటాడంటే మరి తాను మరణించేటప్పుడు కూడా నేను చనిపోతే ఈ జింకను ఎవరు చూస్తారో ఎలా ఉంటుందని చెప్పేసి ఆ మమకారానికి లోనవుతూ ఉంటాడు. మరి భగవద్గీతలో ఒకటి ఏముంది, ఎవరైతే మరణించేటప్పుడు ఏ భావంలో అయితే ఉంటారో ఆ భావాన్ని మళ్ళీ తిరిగి ఆ జన్మకు కారణం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా జడభరతుడు మరి జన్మ లోపల లేడీగా జన్మించవలసి వచ్చింది. ఎందుకు? కేవలం మమకారం అనేటువంటి కేవలం ఈ లక్షణం వల్లనే మరొక జన్మ పెరిగింది. మమకారం అనేటువంటి కారణం వల్లనే మరొక జన్మ అనేది పెరిగింది. మరి సాధకుడు ఈ మమకార బంధం నుంచి బయటపడాలి. ఈ జన్మలోనే సాధించగలిగేటువంటి శక్తి ఉండి కూడా ఈ బంధాల వల్లే జన్మను పెంచుకోవాల్సి వచ్చింది. సాధకుడు తీవ్ర సాధన చేసి ఈ జన్మలోనే మోక్షం పొందేటువంటి శక్తి, స్థాయి, సత్తా కూడా ఉంది. కానీ కేవలం మమకారం అనేటువంటి ఈ బంధంలో ఇరుక్కోవడం వల్ల కొన్ని జన్మలు పెంచుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. మరి అలా ఆ మమకారం నుంచి బయటపడితే జన్మలు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ 7 లక్షణాలు కూడా సాధకుడు మంచి సాధకుడుగా ఉండాలంటే మరి మేడం గారు చెప్పినటువంటి 7 లక్షణాలు కనుక మనం సంతరించుకున్నట్లయితే మన ధ్యాన సాధన లోపల, జ్ఞాన సాధన లోపల తీవ్రంగా మనం పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి 7 లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మంచి సాధకులుగా ఉండాలి అని అంటే ఉండవలసిన లక్షణాలు లేదా గుణాలు కనుక చూసినట్లయితే మొట్టమొదటిది భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. రెండవది పువ్వులకు ఉండే సువాసన ఉండాలి. మూడవది సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. నాలుగవది సింహం లాంటి నిర్భయం ఉండాలి. ఐదవది గురువు లాంటి ఉదారత ఉండాలి. ఆరవది ఆకాశం లాంటి వ్యాపక శక్తి ఉండాలి. ఏడవది బంధాలను వదిలించుకోవాలన్నటువంటి తపన కూడా ఉండాలి. మరి 7 లక్షణాలు సాధకుని కనుక ఉన్నట్లయితే తాను చేసేటువంటి ధ్యాన సాధన కానీ జ్ఞాన సాధన కానీ ఇవి ఈ 7 లక్షణాలు ఖచ్చితంగా 7 లక్షణాలు కనుక సంతరించుకున్నట్లయితే తాను చేసేటువంటి ధ్యాన సాధనలో కానీ జ్ఞాన సాధనలో కానీ పురోగతి ఖచ్చితంగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేడం గారు
ఈ మరో జన్మ అనేటువంటి బుక్ ద్వారా మనకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ 7 లక్షణాలను మరొకసారి మనం మననం చేసుకొని ఖచ్చితంగా 7 లక్షణాలను సంతరించుకున్నట్లయితే మనం కూడా ఇంకా సాధన లోపల ఇంకా ముందుకు పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి మరో జన్మ బుక్ లోపల మంచి సాధకు ఉండవలసిన లక్షణాలు మేడం గారు చక్కగా వివరించారు కాబట్టి మనం 7 లక్షణాలు మళ్ళీ మనం చదువుకొని పునశ్చరణ చేసుకొని మనం సాధన లోపల ముందుకు వెళ్దాం. మరి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ జ్ఞాన జగత్ గ్రూప్ గారికి నా యొక్క కృతజ్ఞత అభినందనలు. మరి జూమ్ లో పాల్గొంటే దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి జూమ్ లో పాల్గొన్నటువంటి వారు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరి జూమ్ నిర్వహిస్తున్న రాధాకృష్ణారెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. వినిపిస్తుందా సార్?